సహోదరులారా, ఒక వ్యక్తికి ఒక కండరం పట్టేస్తది. లేదా ఒక భుజం లాంటి దాని దగ్గర పట్టేస్తుంది. అప్పుడు అతను మెడికల్ షాప్‌కెళ్తాంగా సహజంగా మనం డాక్టర్ దగ్గరికెళ్ళం. మెడికల్ షాప్‌కెళ్తాడు. అది చూసిన మెడికల్ షాప్ ఆయన అతనికి ఒక ఆయింట్‌మెంట్ ఇస్తాడు. ఆ ఆయింట్‌మెంట్ రాసుకున్న తర్వాత 1 ఆర్ 2 డేస్‌లో చాలా విపరీతమైన పెయిన్ లోపల ఉంటది. కొంచెం స్వెల్లింగ్ కూడా వస్తదన్నమాట. అది తగ్గిపోద్ది. సంతోషంగా ఉండి. మళ్ళీ ఒక 4, 5 నెలలకి అలాగే మోకాళ్ళ దగ్గర మళ్ళీ వెళ్తాడు. అదే ఆయింట్‌మెంట్ ఆయన ఇస్తాడు. మోకాళ్ళకి రాసుకుంటాడు. రెండో రోజుకి నొప్పి తగ్గుతుంది. 3, 4 రోజులకి ఆ వాపు కూడా తగ్గిపోద్ది. అట్లా ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ ఆయనకి వాపు వస్తా ఉంటది. నొప్పి వస్తా ఉంటది. విపరీతం. అట్లా 2 నెలలకోసారి, 3 నెలలకోసారి ఏదో ఒక జాయింట్. ఆయన అది రాసుకుంటూ తగ్గుతా ఉంటది. పైన వాపంతా తగ్గటానికి లేట్ అవుద్ది. నొప్పి మాత్రం 2 డేస్‌లో తగ్గిపోతుంది. ఒకరోజు ఆయన మెడికల్ షాప్‌కి ఎట్లాగే నొప్పితో వెళతాడు. మళ్ళీ ఆయింట్‌మెంట్ కావాలని. ఆయన ఏమంటాడంటే ఆయింట్‌మెంట్ కాదండి, టాబ్లెట్స్ ఇస్తాను ఈసారి అంటాడు. అప్పుడు ఈయన డౌట్ వస్తది. టాబ్లెట్స్ అంటే లోపలికెళ్తాయి. లోపల నొప్పిని తగ్గిస్తే బయట ఉన్న వాపు ఎట్లా తగ్గుద్ది అని అడుగుతాడు. లేదండి, ఈ టాబ్లెట్ లోపల నొప్పి తగ్గిస్తది, వాపు కూడా తగ్గిద్ది. కాబట్టి చూడండి ఒకసారి అంటాడు. సరే తీసుకొచ్చి చేసుకుంటే 2 డేస్‌లో నొప్పి, వాపు అన్నీ తగ్గిపోతాయి. చాలా స్పీడ్‌గా తగ్గిపోతాయి. ఇప్పుడు ఆయనకి ఏమర్థం అవుద్దంటే ఇది లోపలికెళ్ళటం బట్టి వాపు తగ్గిపోయింది. లోపల నుంచి పనిచేసి బయటున్న వాపుని తగ్గించేసింది. లోపల ఉన్న నొప్పిని తగ్గించింది అనుకుంటాడు. సహోదరులారా, కొన్ని సార్లు ట్రీట్మెంట్ అట్లానే ఉంటది. కొన్నిసార్లు వేరే విధంగా ఉంటది. ఒక టాబ్లెట్, ఒక పిల్ పిల్ అనాలా, టాబ్లెట్ అనాలా మరి దాన్ని. అదే అంత శక్తి కలిగిందయితే ప్రభువు మరి ఇంకెంత శక్తి కలిగినవాడు. ఆయన తన శక్తి అంతా మన జీవితాల్లో చూపించాలని మనల్ని ప్రేమించి తనకున్నదంతా మన కొరకు ఖర్చు పెట్టి నిత్యజీవానికి వారసులుగా చేశాడు. అటు నిత్యజీవాన్ని మనకి ఇచ్చిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చివరి మాట మరొకసారి చదవటానికి ఇష్టపడుతున్నాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. సహోదరులారా, ఈ కీర్తన రాసిన ఆయన దావీదు గారే. సంఘటన లేదా ఆ యొక్క సందర్భం అన్ని దేశంలో అభిమేలకి ఎదుట వెరివాని వలె ప్రదర్శించినప్పుడు లేదా అట్లా తన ప్రవర్తన చూపించినప్పుడు అతను రాసినటువంటి కీర్తన ఇక్కడ మనకి రాయబడింది. దావీదు గారు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను అత్యధికంగా తన జీవితంలో గమనించినవాడు. మన వంటి మనుషుడే. దావీదు జీవితంలో మనలాంటి మనస్తత్వాలు అక్కడక్కడ కనిపిస్తుంటుంది. కానీ దేవుని మీద ఆధారపడటం అనేది, దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది, దేవుని నమ్ముకుని దూసుకెళ్ళిపోవటం అనే విషయాలు దావీదు దగ్గర మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదుకి ఉన్నటువంటి ఈ భయాలను గురించి మనం ఆలోచిస్తే, అన్ని దేశంలో ఉన్నాడు, ఆ రాజుని బట్టి కొంత భయం ఉంటుంది. ఇంకో మాట ఏంటంటే, సొంత దేశంలోనేమో సౌలు గారు తరుముతున్నాడు, అక్కడ రాజుతో ఇబ్బంది ఉంది, ఇక్కడ రాజుతో ఇబ్బంది ఉంది. గాతులో నిలబడటం కష్టం. గాతులో వాళ్ళందరూ తెలుసు దావీదు అంటే గొల్లియాతుని చంపినోడు,
ఈ ఈ విషయాలను బట్టి ఎక్కడ వీళ్ళు చంపేస్తారని చాలా భయపడతా ఉంటాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే సమూయేలు 22 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో అదుల్లాం గుహలోకి దాక్కుంటాకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి కూడా తప్పించుకుని వెళ్ళాల్సిన స్థితిగతులు వస్తాయి. కారణం ఏంటంటే మళ్ళీ అక్కడ ఈ యొక్క యాజకుల్ని సౌలు గారు నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. సో ఈ భయాలన్నీ ఇతనికి ఉంటాయి. సహోదరులారా, మన జీవితాల్లో కూడా చాలా భయాలు మనకు ఉంటాయి. కొన్ని రకాల భయాలు బయట మనకు కనిపిస్తుంటాయి. అంటే కొంతమంది వ్యక్తులను చూస్తే మనం భయపడాల్సి వస్తుంది. చాలా రిలేషన్స్ ఇలాంటివి. కొంతమందిని చూసినప్పుడు వీడేం చేస్తాడు, లేదా ఈవిడేమంటదో, ఏమి ఇబ్బంది పెడతారో అని ఒక రకమైన భయాలు మనకు కలుగుతుంటాయి. ఎస్పెషల్లీ ఇవి కొన్ని ఆఫీసుల్లోనూ పబ్లిక్ సెక్టార్స్లో ఇట్లా, అంటే కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళు మగవాళ్ళకి భయపడతారు, కొన్ని చోట్ల మగవాళ్ళు ఆడవాళ్ళకి భయపడతారు. వాళ్ళ నోటికి కానీ వాటికి జడిసి, లేదా ఏదైనా కారణం అవ్వచ్చు. జెండర్ ఈజ్ నాట్ మ్యాటర్. మగవాళ్ళు ఆడవాళ్ళకి భయపడతారు, ఆడవాళ్ళు మగవాళ్ళకి భయపడుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా కేసు పెట్టి ముప్పతిప్పలు పెడతానికి అవకాశం ఉంది. చట్టాలు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మనం భయపడుతూ బతుకుతున్న రోజుల్లోనే ఉన్నాం. అయితే దేవుడు ఈ భయాలన్నింటినీ వెళ్ళగొట్టగలడు. అది మీరు గుర్తుంచుకోవాలని ఈరోజు నేను వాక్యం. డెఫినెట్గా భయం లేనటువంటి వ్యక్తి ఉండడు. ఇప్పుడు క్రైస్తవులు భారతదేశంలో ఒక విధంగా భయపడే బ్రతుకుతున్నారు. నిర్భయంగా బ్రతకట్లేదు. భయపడటం అంటే వణికిపోవటం పిరికితనం కాదు. భయపడటం అంటే పిరికితనం కాదు. అది గుర్తుంచుకోండి. భయపడటం అంటే పిరికితనం కాదు. పిరికివారు వేరు, భయపడేవాళ్ళు వేరు. కొన్ని చోట్ల భయపడాల్సి వస్తుంది. మన పరిస్థితికి అట్లా ఉంటుంది. కాబట్టి ఈ భయాల్లో నుంచి దేవుడు, అది ఏ భయమైనా నీకు లోపల నుంచి కలుగుతాయి. కొంతమందికి లోపల నుంచి భయం, ఆందోళన వస్తుంది. రేపు ఏం జరుగుద్దో, రేపు నేను చేయగలనో లేను, నేను రేపు ఎగ్జామ్ ఎట్లా రాస్తాను, లేదా నేను రేపు ఎట్లా ఇంటర్వ్యూని ఫేస్ చేస్తాను, లేదా అసలు రేపు నా తల్లిదండ్రులకు నేనేం చెప్పాలో, లేదా నా పిల్లలకి నేనేం చెప్పుకోవాలో, లేదా నా భార్యకి నా భర్తకి, ఇట్లా మన రిలేషన్స్ మధ్య కొంత లోపల మనకు భయం ఉంటుంది. లోపల నుంచి భయం ఉంటుంది. ఈ శాలరీ మనకు వస్తుంది ఈరోజు, రేపు ఈ శాలరీ మన మెయింటెనెన్స్ సరిపోద్దో చాలు, ఇట్లా కొన్ని భయాలు లోపల ఉంటాయి. బయటకు మామూలుగానే ఉంటాం, చక్కగా డ్రెస్ చేసుకుంటాం, చక్కగా మనం పీస్గా మాట్లాడుతున్నట్టు ఉంటాం, అందరితో కలుస్తాం, కాఫీ తాగుతాం. బట్ భయం మాత్రం విపరీతంగా ఉంటుంది. సహోదరులారా, పాట ఒకటి గుర్తొస్తుంది. నాదు హృదయము నందు వెలుపట ఆవరించిన శత్రులం, నాదు హృదయము నందు వెలుపట ఆవరించిన శత్రులం, చెదరగొట్టుము రూపు మాపుము శీఘ్రముగన రక్షక, జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని. ఇంకా ఉంది పాట, మంచి పాట. నాదు హృదయంలోనూ వెలుపట కలిగిన ఆవరించి ఉన్నాయి కొన్ని భయాలు, వాటన్నిటిని చెదరగొట్టు, వాటి రూపు లేకుండా చేయి అంటాడు. దేవుడు చేయగలడు. అట్టి సామర్థ్యం కలిగిన దేవుడినే మనం సేవిస్తున్నాం. మీకు మార్క్స్ సువార్తలో నుంచి ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను. ఒకటి కాదు, 2 ఇన్సిడెంట్స్. మనకి ఈ అధ్యాయాలుగా విడగొట్టడం వల్ల కొంత ఇబ్బంది అని చెప్పకూడదులే, మన మేలు కొరకే. కానీ అధ్యాయాలుగా విడగొట్టడం వల్ల, అధ్యాయాలుగా మనం కూడా చదవటం వలన కొన్ని కొంత ఫ్లో దెబ్బతింటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం చివరి భాగం, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి భాగాన్ని నేను మీతో ఈరోజు ఫ్యూ మినిట్స్, అధ్యాయాలు అన్నీ కంగారు పడకండి, 15-16 మ్యాక్సిమం ఒక్కొక్కసారి 15 నిమిషాలు అవుతుంది. వీలున్నంత 15 లోపు ముగిస్తా ప్రయత్నిస్తాను నా మెసేజ్. ఒక్కోసారి ఫ్లో అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది. దయతో మీరు భరిస్తారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఇక్కడ 4వ అధ్యాయం చివరి భాగం మొన్న ఈ మధ్య మీతో చెప్పాను. వీళ్ళు బోట్లో ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను వస్తుంది. ఆ తుఫాను బయటకు కనిపిస్తుంటుంది. తుఫాను అంటే బయటకు కనిపించే తుఫాను అంతే. దాన్ని వీళ్ళు దేవుడి నోటీస్కి తీసుకొస్తారు. ప్రభువు నిద్రపోతుంటారు,
ఆయన లేపుతారు. ప్రభు తీసుకొస్తాడు, తోస్తాడు. చుట్టూ తుఫాను, అలలు భీకరంగా లెగిస్తూ ఉంటాయి, గాలి కొడతా ఉంటుంది. యేసు ప్రభు దాన్ని ఇలా చూసి నిశ్శబ్దంగా ఊరుకుండు అని సముద్రంతో చెప్తాడు అని ఉంది. 4వ అధ్యాయం 39వ వాక్యం. గాలిని గద్దించి సముద్రంతో ఊరుకో అన్నాడంట. ఊరుకుంది సముద్రం అనేది కొల్ల సరస్సు, గిన్నె సరస్సు అనే సరస్సు ఊరుకుంది. గాలి ఎడిపోయిందే పోయింది. తర్వాత 5వ అధ్యాయం మొదటి భాగం చూస్తే వీరు గెరసేన అనే ఒక దేశానికి వెళ్తారు. అక్కడ సేన అనే దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉంటాడు. వాడు మామూలుగా ఎవరైనా చూశారంటే, అంటే దిగంబరిగా ఉన్నాడు, రాళ్లతో గాయపరుచుకున్నాడు, ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. మామూలుగా అయితే వాడు లోపల ఉన్నది ఏంటో ఎవరికి అర్థం కాదు. సహజంగా ఈ రోజుల్లో కానీ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమంటారంటే సైకలాజికల్ డిఫెక్ట్స్ ఏదో ఏదో 100 మాటలు చెప్తారు. దానికి కూడా ఏదో రకాలైన ఫోబియా ఏదో చెప్పి దానికి ఒక డిసీజ్ పేరు చెప్పి ఆ డిసీజ్తో బాధపడుతుంటాడు. ఆ డిసీజ్ అని వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళే గాయం చేసుకుంటుంటారు, ప్యానిక్ అయిపోతుంటారు, మనుషుల మధ్యలో ఉండలేరు ఇట్లా. కానీ వీడు సమాధుల మధ్యలో ఉంటాడు. పైకి వీడికి ఏమి పెద్ద ఇదే ఉండదు, జబ్బులేమి లేవు, పైన ఏం జబ్బు లేదు, చుట్టుపక్కల ప్రశాంతం వాతావరణం గురించి అసలు వీడికి భయం. వీడికి ఉన్న భయం లేదా వీళ్ళు ఉన్న పెద్ద డిఫెక్ట్ ఏంటంటే లోపల ఉన్నాయి భయాలు. అంటే లోపల ఆవరించి ఉంది ఒక శక్తి, ఒక శక్తి కాదులే, సేన, అనేక దయ్యాలు ఉన్నాయి. ఈ అనేక దయ్యాలు పట్టిన వ్యక్తికి లోపల నుంచి విడుదల కావాలి. యేసు ప్రభు ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఈ మనిషిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపో, విడిచిపో అంటాడు. ఇంగ్లీష్ వెర్షన్స్ కానీ మనం చూసినట్లయితే, ఫర్ హి సెడ్ టు హిమ్, కమ్ అవుట్ ఆఫ్ ద మ్యాన్ అన్క్లీన్ స్పిరిట్. కమ్ అవుట్ అంటే లోపల ఉన్నావు, బయటికి రా అని అడుగుతాడు. చూడండి సహోదరులారా, ఇతను లోపల ఉన్నది బయటకు వచ్చి అతను స్వస్థచిత్తుడవుతాడు. మీరు తర్వాత కానీ చూసినట్లయితే 15వ వాక్యంలో, దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడిగా కూర్చుంటాడు. లోపల ఇతనికి ఇబ్బందులు ఉన్నాయి, లోపల ఇతనికి ఆందోళనలు ఉన్నాయి, లోపల ఇతన్ని పాడు చేసే లోపల ఉన్నాయి, బయటకు కనిపించవాలి. ఎవరికి కనిపించదు. ఒక మనిషి చాలా మదన పడతా లోపల చచ్చిపోతుంటాడు. ఆ దయ్యాలు ఇతన్ని రెస్ట్లెస్నెస్కి, చివరికి అతన్ని మరణానికి తీసుకొని పోతుంటాయి, బ్లీడింగ్ ఒంటి నిండా. అయితే లోపల ఉన్న డిఫెక్ట్ అంటే జనాలకి ఎవరికి తెలియదు. యేసు ప్రభు గుర్తుపట్టి లోపల ఉన్న దాన్ని బయటకు తీసుకొచ్చాడు. బయట కనిపించి మన చుట్టూ ఆవరించినటువంటి తుఫాన్ని ఆయన నెమ్మదింపచేశాడు. నీ దేవుని గొప్పతనం నీకు అర్థమైందా సహోదరి, సహోదరుడా? నీ దేవుడు బయట ఉన్న వాటిని, వాట్ యు ఆర్ ఫియరింగ్ అవుట్ సైడ్, గాడ్ క్యాన్ చేంజ్ ద సిచ్యుయేషన్. కామ్ డౌన్, తప్పనిసరిగా అది కామ్ డౌన్, అది కామ్ అయిపోతాయి. నీ లోపల ఉన్న భయం ఏదైనా సరే, వాట్ ఎవర్ ద ఫియర్ ఇట్ మే, దేవుడు దాన్ని బయటకు తీసుకుని రాగలడు. బయట ఉన్న వాటిని కనిపించకుండా చేయగలడు, బయట ఉన్న భయాలను ఆందోళన కల్పించకుండా చేయగలడు. లోపల ఉన్నటువంటి పిరికితనాన్ని లేదా ఆ భయాన్ని, ఆ యొక్క కుంగిపోతున్న తత్వాన్ని నీ లోపల నుంచి బయటకు తీసుకురాగలడు. భయం ఎటువంటిదైనా దేవుడు మన భయాలన్నింటిలో నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి నీ స్తోత్రం. మా జీవితాల్లో నిజంగానే భయాలు ఉన్నాయి ప్రభా. ప్రతి భయం మమ్మల్ని ఆవరించిన భయాల్ని దూరపరచండి. నేను మీతో కూడా ఉన్నాను అనే ఆ మాట స్పష్టంగా మేము అవగాహన చేసుకుంటానికి, స్పష్టంగా దాన్ని మేము అన్వయించుకోవటానికి, స్పష్టంగా దాన్ని మేము అనుభూతిలోకి తీసుకొచ్చుకుంటానికి కృపదయచి అనుభవించేటటువంటి వాక్యంగా మీరు ఉండాలని మేము ఆశిస్తున్నాం. అటు స్థితికి మమ్మల్ని నడిపించండి. మీరు మాకు తోడుండగా ఏ అవమానం అయితే ఏంటి, ఏ కృంగుదల అయితే ఏంటి, ఏదైతే ఏంటి, బయట వాటిని అవి లేకుండా చేయగలం, లోపల వాటిని బయటకు లాక్కురాగలం.
ఇలా మమ్మల్ని ఇరుపక్షాలుగా రెండు పక్కల ఆదరిస్తూ క్షేమాన్ని సమాధానాన్ని ఇస్తున్న మీకు మేమేం చెల్లించగలం? ఎన్నిసార్లు చెల్లించినా ఏం చెల్లించినా మీ ముందు మేము రుణస్థులమే అని ఒప్పుకుంటూ మా జీవితాల్లో మిగిలిన కాలం సమయం కూడా మీరు ఇమ్మానుయేల్‌గా ఉండి నడిపించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.